నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ గిరిజన యువకుడికి అరుదైన అవకాశం దక్కింది. పట్టుదలతో శ్రమిస్తే సాధించలేనిదేదీ లేదని నిరూపించిన ఆ యువకుడు ఇప్పుడు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ లో అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇచ్చోడ మండల పరిధిలోని దుబార్పేట గ్రామానికి చెందిన ఆదివాసీ యువకుడు కాత్లే ఆనందరావు అనే యువకుడు నేపాల్ దేశంలో జరగనున్న ఎవరెస్ట్ బేస్ క్యాంపునకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా గ్రామానికి పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవానికి వచ్చిన ఆడే గజేందర్ ఆనంద్ ను శాల్వతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ భారతదేశం నలుమూలల నుంచి ఎవరెస్ట్ అధిరోహణ కోసం కేవలం 5గురికి మాత్రమే అవకాశం రాగా అందులో తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా నుంచి బోత్ నియోజకవర్గ పరిధి నుండి ఆనందరావు ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు నేపాల్లో ఈ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ జరగనుంది. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రవీణ విఠల్, ఇచ్చోడ మండల గవర్నర్ కళ్యాణ్ నారాయణరెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకుడు బద్దం పోతారెడ్డి, ఎస్సీసీఎల్ నియోజకవర్గ అధ్యక్షులు కొత్తూరు లక్ష్మణ్, మైనారిటీ సెల్ అధ్యక్షుడు ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. ఇచ్చోడ మండలం దుబార్పేట్ గ్రామ పంచాయతీ దుబార్పేట్ గ్రామంలో కాత్లే ఆనందరావు గారికి శాల్వాతో సన్మానించడం, ఎందుకంటే నేపాల్లో ఎవరెస్ట్ శిఖరం అధిరోహించే భారతదేశంలో సెలెక్ట్ అయిన వారి జాబితాలో మన కాత్లే ఆనందరావు గారు ఒకరు. ఈ 5గురిలో మనవాడు మా సొంత నియోజకవర్గం నుంచి సెలెక్ట్ కావడం మాకెంతో గర్వకారణమని, అదేవిధంగా మా ఇచ్చోడ మండలం మరియు బోత్ నియోజకవర్గం యొక్క పేరు ప్రతిష్టలు పెంచే విధంగా ఈరోజు సెలెక్ట్ కావడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు అదేవిధంగా గత 5-6 నెలల కిందట మేము ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఈ గ్రామస్తులు ఒక కల్వెట్టు కావాలని, అదేవిధంగా స్కూల్కి ప్రహరీ గోడ కావాలని కోరడం జరిగింది. ఆ రోజు వారి కోరికలను మన్నించి ఈరోజు సీడీ కల్వెట్ను కంప్లీట్ చేయడంతో పాటు ఆ కల్వెట్ యొక్క రిబ్బన్ కట్ చేసి ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది. గౌరవ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మరియు మా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో. మరియు అదేవిధంగా ఈరోజు ఏదైతే ప్రజాస్వామ్యానికి నిలువుటద్దంగా ఉన్న ఓటర్ వ్యవస్థను ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎస్ఐఆర్ను సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరు కూడా వారి ఫామ్స్ని నింపాలని, మరి అదేవిధంగా ఇక్కడ బాగా చురుగ్గా పాల్గొంటున్నారు ప్రజలు. అదేవిధంగా ఈ ఎస్ఐఆర్లో 100%కి 100% ఇక్కడ కంప్లీట్ చేస్తామని ఇక్కడ ఆఫీసు బిఎల్ఓలు కానీ బిఎల్ఏలు కానీ గ్రామ ప్రజలు చెప్పడం జరిగింది. మరి అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాటిస్తుందో అదే చేస్తుందని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ గతంలో ఈ గ్రామ పంచాయతీ దాదాపుగా 150 ఇండ్లను ఇంద్రమ్మ ఇండ్లను ఇవ్వడం జరిగింది. మరి కొన్ని మిగిలిన ఇండ్లు ఉన్నాయి. మా ఆడపడుచులు మా అమ్మలు కోరడం జరిగింది ఇంకా 20-30 ఇండ్లు కావాలని. అవి కూడా ఖచ్చితంగా ఈ గ్రామ పంచాయతీలో ఒక గుడిసె లేని ఊరుగా తయారు చేసే బాధ్యత మాదని తెలియజేస్తూ, మరి ఇదే కాకుండా ఈరోజు పేద ప్రజలకు రేషన్ కార్డు అయితేనేమి, సన్న బియ్యం అయితేనేమి, ప్రతి ఇంటికి 300 యూనిట్ల కరెంట్ అయితే కానీ, మరియు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ అయితే కానీ, రైతు భరోసా అయితే కానీ సకాలంలో నెరవేరుస్తున్న ప్రభుత్వము ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, ప్రజాపాలన. కాబట్టి మా రేవంత్ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామం నుంచి మా నియోజకవర్గం నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ముందు కూడా ఇదే విధంగా ఈ ప్రజలు ఇచ్చే బలంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని